హలో, గుడ్ మార్నింగ్. చాలా రోజులైంది కదా ఇలా వీడియో చేసి, అండ్ మీ ముందు కూడా చాలా రోజులైంది. సో ఇప్పుడు ఒక కొత్త ట్రిప్తో మళ్ళీ నా యూట్యూబ్ జర్నీ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక ట్రిప్కి వెళ్తున్నాను అనమాట. సో అది ఏ ప్లేస్ అనేది మనం చెక్ ఇన్ చేసుకున్నాక చెప్దాము. లైక్ చెక్ ఇన్ ఏం లేదు, సెక్యూరిటీ చెక్ ఉంది. నాది జస్ట్ సింగిల్ బ్యాక్ ప్యాకే. సో ఈ బ్యాక్ ప్యాకే కాబట్టి పెద్ద చెక్ ఇన్ అంతా ఏం అవసరం లేదనమాట మనము. సో ఇప్పుడే మాల్టా ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో మాల్టా నుంచి నేను వేరే సిటీకి వెళ్తున్నాను, వేరే కంట్రీకి వెళ్తున్నాను. ఏ కంట్రీ అనేది మీకు సెక్యూరిటీ చెక్ పాస్ అయిపోయాక ఫ్రీగా మాట్లాడుకుందాం మనం. ఓకే, స్టే ట్యూన్. సెక్యూరిటీ చెక్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. సో చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. సో మన ల్యాప్టాప్స్ కానీ ఏం కానీ బ్యాటరీ తీయాల్సిన పని లేదు. సో బ్యాగ్లోనే పెట్టి పంపించేసి సెక్యూరిటీ చెక్కి. సో చాలా ఈజీగా అయిపోయింది సెక్యూరిటీ చెక్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డ్యూటీ ఫ్రీలో ఉన్నాను అనమాట. సో ఏమైతే షాపింగ్ చేయట్లేదు, జస్ట్ మనం వెకేషన్కి వెళ్తున్నాం కాబట్టి. సో ఇంతకీ ఏ ప్లేస్కి వెళ్తున్నానంటే ప్యారిస్ వెళ్తున్నాను అనమాట నేను. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఒక వెకేషన్కి వెళ్తున్నాను, అండ్ దట్ టు ప్యారిస్. బట్ ఐఎమ్ నాట్ ఎగ్జైటెడ్. నాకు ఎందుకో ప్యారిస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, అది ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది. చూద్దాం, ఫస్ట్ మనం వెళ్ళాక ఏది జడ్జ్ చేయకూడదు కదా, చూడకుండా ఏది జడ్జ్ చేయకూడదు కదా. సో మనం వెళ్ళి చూసి చెప్తాం మీకు ఎలా ఉంది అనేది. సో మీరైతే ఈ ప్లేలిస్ట్ మొత్తం ఫాలో అవుతుండండి, వీడియోస్ మొత్తం. సో మీకు ప్యారిస్ని డీటెయిల్గా చూపిస్తాను. మ్యాక్సిమం ఎవరు చూపించింది నేను చూపించడానికి ట్రై చేస్తాను, అండ్ మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తుంటాను. ఎంత బడ్జెట్ అవుతుందో చెప్తాను. అండ్ మ్యాక్సిమం నేను లో బడ్జెట్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. సో అది ఎలా చేస్తానో మీకు చూస్తూ ఉండండి మీరు. ఓకే, సో సీ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో అసలు ఇంతకీ ఈ ట్రిప్ ఎన్ని డేస్ చెప్పలే కదా. ఇది వచ్చి 4 days ట్రిప్ అనమాట. ఇవాళ మండే. సో మండే నుంచి ఇప్పుడు మండే మార్నింగ్ లైక్ 5 అవుతుంది, నా ఫ్లైట్ 5 అవుతుంది. నా ఫ్లైట్ వచ్చి 6 o'clock ఉంటుంది. అండ్ నేను రిటర్న్ వచ్చి థర్స్డే నైట్ 11:30కి అలా రిటర్న్ అవుతాను అనమాట. లైక్ మళ్ళీ మాల్టాలో ల్యాండ్ అవుతాను. సో ఇది నా 4 days ట్రిప్ అనమాట ఇది. సో 4 daysలో ఏమేమి చూడొచ్చు, ఎంత కవర్ చేయొచ్చు ప్యారిస్లో, 4 days సరిపోతుందా లేదా, ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మొత్తం మీకు ఈ ట్రిప్లో డీటెయిల్గా చెప్తాను నేను మీకు. ఓకే, హలో. సో హియర్ వీఆర్ ఇన్ ప్యారిస్ అనమాట. సో ఇప్పుడే ల్యాండ్ అయ్యి ఇంకా ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా ప్యారిస్ సిటీ సెంటర్కి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు నేను దిగింది వచ్చి ప్యారిస్ బిఓఎస్ ఎయిర్పోర్ట్ అనమాట. బీవీఆర్ ఉంటుంది ఎయిర్పోర్ట్ కోడ్ నేమ్ అది. సో అక్కడ దిగాను. ఇక్కడ నుంచి లైక్ మనం సిటీ సెంటర్కి వెళ్ళాలంటే మినిమం లైక్ 1 hour జర్నీ పడుతుంది. అరౌండ్ 40 kilometers అలా ఉందనమాట. ఇది చాలా దూరం ఉంటుంది ఎయిర్పోర్ట్ ఇది. సో నాకు ఇక్కడికి కొంచెం తక్కువ బడ్జెట్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. సో మీకు వేరే ఎయిర్పోర్ట్స్ ఇంకేదైనా దగ్గర ఉంటే ఓరియా ప్యారిస్ ఓఆర్వై అని ఉంటుంది కోడ్, అదైతే చాలా దగ్గర ఉంటుంది సిటీకి. సో మీకు అది యాక్సెస్ ఉంటే అది చూస్ చేసుకోవచ్చు అనమాట మీరు, అది దగ్గర ఉంటుంది కాబట్టి. సో నేనైతే ఇప్పుడు ఇంకా మనకి ఎయిర్పోర్ట్ బస్సెస్ ఉంటుంది ఇక్కడ నుంచి సిటీ సెంటర్కి. మనకు బయట నుంచి మనము ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే మనకు వెండింగ్ మిషన్స్ ఉంటాయి అనమాట. సో ఆ వెండింగ్ మిషన్స్లో మనం టికెట్ తీసుకోవచ్చు. బట్ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉందన్నమాట. 1 wayకి 18 euros ఉంది, 18 euros ఉంది. అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 1800 పడుతుంది అనమాట. సో 1 wayకి అంత హై ఉంది. బట్ ఇంకా తప్పదు, మనం వెళ్ళాలి కాబట్టి, అండ్ దూరంలో కాబట్టి ఇట్స్ ఓకే, ఫైన్. ఇంకా తీసుకొని వెళ్తున్నా అనమాట. ఇంకా అదే బస్ దగ్గరికి వెళ్తున్నా. ఎయిర్పోర్ట్ బయట అయితే ఇలా ఉందన్నమాట, మొత్తం గార్డెన్ లాగా ఉంది మొత్తం. బట్ నాకైతే ఎయిర్పోర్ట్ నచ్చింది. చిన్నగా ఉన్నా కానీ చాలా మంచిగా ఉంది, నీట్గా ఉంది, చాలా క్లీన్గా నీట్గా బాగుంది. సో ఇంకా మనం పోను మన ప్యారిస్ పైన మనకి ఇలాంటి ఇంప్రెషన్ వస్తుందో చూద్దాం. అండ్ మీకు ఏమనిపిస్తుందో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మనం ఎయిర్పోర్ట్ నుంచి అయితే వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మనము సెయింట్ డెనిస్ అనే టౌన్లో ఉన్నాము. లైక్ ఇది ప్యారిస్లోనే చిన్న మన ఏరియాస్ ఉంటుంది కదా, లైక్ మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ అలా ఆ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇది ఒక ఏరియా అనమాట ప్యారిస్లో.
అది ప్యారిస్ అవుట్స్కట్స్లో ఉంటుంది. మన ఐఫిల్ టవర్ ఇక్కడ నుంచి ఐఫిల్ టవర్కి అనదర్ 30-40 మినిట్స్ పడుతుంది అనమాట ట్రామ్లో. లైక్ ఒక మెట్రో ఎక్కాలి, ఒక ట్రామ్ తీసుకుని తర్వాత మళ్ళీ ఇంకొక బస్ చేంజ్ అవ్వాలన్నమాట. సో అరౌండ్ 40 మినిట్స్ పడుతుంది ఇక్కడ నుంచి ఐఫిల్ టవర్కి వెళ్ళడానికి. సో ఐఫిల్ టవర్ అయితే ఇవాళ మీకు చిన్న గ్లిమ్స్ చూపిస్తాను. నేను ఐఫిల్ టవర్ పైకి వెళ్ళడానికి అది రేపు వెళ్తున్నాం అనమాట. ఐఫిల్ టవర్ ఎక్కడము అవన్నీ చేయడము లైక్ రేపు కానీ ఎల్లుండి కానీ చూస్తున్నాం, టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఎందుకంటే మా ఫ్రెండ్స్ వస్తున్నారు, రేపు వెళ్తున్నాం అనమాట. ఇటలీ నుంచి ఇంకా మన ఫ్రెండ్స్ వస్తున్నారు. సో వాళ్ళతో కలిసి రేపు వెళ్తాం అనమాట ఐఫిల్ టవర్ మిగతావన్నీ. ఇవాళ నేను ఒక్కనే ఉంటాను. అండ్ నా రూమ్ లొకేషన్ అవన్నీ కూడా మీకు పోను చూపిస్తున్నా. రూమ్ ఎక్కడ బుక్ చేసుకున్నాను, ఎంత పడింది హోటల్ అనేది రూమ్కి వెళ్ళాక చెప్తా. ప్రజెంట్ అయితే నేను రూమ్ అంటే లైక్ జస్ట్ హాస్టల్ బుక్ చేసుకున్నాను. అది నాకు చెప్తాను అక్కడ ఫస్ట్ ఆ రూమ్ లొకేషన్కి వెళ్ళినాక చెప్తా. అది చెక్ ఇన్ వచ్చి అరౌండ్ ఆఫ్టర్ 11-12 అలా ఉంది. సో టైం ఇప్పుడు 10 అవుతుంది అనమాట. ఇంకో 1 అవర్ ఉంది. సో ఆ 1 అవర్లో మనము ఇక్కడ ఏదైనా తిరిగేసి ఆ తర్వాత రూమ్కి వెళ్దాం మనం ఫస్ట్. ఇంకా ఏదైనా సైట్ సీయింగ్ చూసుకొని ఆఫ్టర్నూన్ 3 o'clock or 4 o'clock అలా రూమ్కి వెళ్ళిపోతే ఒకేసారి సరిపోతుంది, మళ్ళీ బయటకు వచ్చే పని లేకుండా. సో ఇప్పుడు చాలా ఆకలిస్తుంది. సో మనం వెళ్ళి మనము ఏదైనా బ్రేక్ఫాస్ట్ తిందాం. ఫ్రెంచ్ బ్రేక్ఫాస్ట్ ఏందో ట్రై చేద్దాం. మ్యాక్సిమం ఫ్రెంచ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏముండదు, హాట్ చాక్లెట్, క్రొసాన్స్, ఇంకా అలా ఆల్ బేకరీ స్టఫే ఉంటుంది. సో మనకు స్వీట్స్ కనిపిస్తే ఆగదు కాబట్టి వెళ్ళి ట్రై చేద్దాం బేకరీ ఐటమ్స్ అన్నీ. చూద్దాం ఇక్కడ ఏదైనా మంచి స్పేస్ ఉంటే వెళ్ళి ట్రై చేద్దాం. ఇదే బస్ స్టాప్ అనమాట, సెయింట్ డెనిస్ బస్ స్టాప్. ఇది మంచిగా ఓపెన్గా రాగానే బయట ఫ్రూట్స్ బండి పెట్టారు ఇక్కడ మార్కెట్ లాగా. ఇది యూనివర్సిటీ అనమాట, ఇది సెయింట్ డెనిస్ యూనివర్సిటీ, ఈ లోకల్లో ఉన్న యూనివర్సిటీ ఇది. సో ఈ బస్ స్టాప్ దానికి యూనివర్సిటీకి ఆపోజిట్లోనే బస్ స్టాప్ ఇది. సో మెయిన్ ఇది పేరు కూడా దీనికి సెయింట్ డెనిస్ యూనివర్సిటీ బస్ స్టాప్ అనే ఉంటుంది దీని పేరు. మేబీ దీని తర్వాత ఇంకా ఏదైనా పెద్ద వెనకాల ఉండొచ్చేమో బ్లాక్. మనకైతే అడ్మిన్ మెయిన్ ఇక్కడ ఇది ఒక బ్లాకే కనిపిస్తుంది. తర్వాత ఇంకేదైనా బ్లాక్స్ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి. సో మనకు మన బస్ స్టాప్ ఇక్కడ ఉందా, ఆపోజిట్లోనే ఒక చిన్న కెఫే, పాస్టేరియా ఉంది. అంటే చిన్న బేకరీ అండ్ అన్నీ దొరుకుతాయి అనమాట. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం మనకి ఏం దొరుకుతుందో, ఏం తినొచ్చు అని. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేదనమాట. ఒక హాట్ చాక్లెట్ ప్లస్ క్రొసాన్ తీసుకున్నా. లైక్ అక్కడ లోపల వీడియో తీయడానికి అంత ఫ్లెక్సిబిలిటీ లేదు, అందుకే తీయలేదనమాట. సో హాట్ చాక్లెట్ ఓకే ఉండే, క్రొసాన్స్ అయితే మాత్రం సూపర్ ఉండే అనమాట. ఫ్రెష్గా, చాలా క్రిస్పీగా, చాలా అంటే చాలా బాగుండే. నేను ఇటలీలో మాల్టాలో తిన్నా కదా, దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ ప్యారిస్లో చాలా బాగుంది. ఎందుకంటే అది పుట్టిందే ఇక్కడే కాబట్టి, దాని హోమ్ ప్లేసే ఇక్కడ కాబట్టి. సో చాలా బాగా చేసారు. అండ్ ఇటలీలో బాగున్నాయి, మాల్టాలో అయితే అస్సలు బాగుండదు. అండ్ ఇక ప్యారిస్లో ఎక్సలెంట్ అనమాట. ఇంకా మన హైదరాబాదీ బిర్యానీ హైదరాబాద్ తింటే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట ఇక్కడ క్రొసాన్స్ ఇక్కడ తింటుంటే. నెక్స్ట్ ఇంకా మెయిన్ ప్యారిస్ సిటీ సెంటర్లోకి వెళ్దాము. సో మెట్రో పాస్ తీసుకోవాలి. సో పాస్ ప్లాన్స్ చూసి మనకు తగిన ప్లాన్ తీసుకొని ఇంకా వెళ్ళాలన్నమాట. సో పాస్ తీసుకొని నాకు చెప్తా ఏది బెస్ట్ అని చెప్పి. టికెట్స్ కోసం చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు మెట్రో టికెట్స్ కోసం. ప్రస్తుతానికి నేను డే పాస్ అయితే తీసుకున్నా. 1 డే పాస్ వచ్చి 12 euros అనమాట, అంటే 1200 రూపాయలు. సో మనము ఏ ట్రామ్ అయినా ఎక్కచ్చు, ఏ మెట్రో అయినా ఎక్కచ్చు, ఏ బస్ అయినా ఎక్కచ్చు అనమాట. సో ఎక్కి మనం ఈ ప్యారిస్లో ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఒక ఎయిర్పోర్ట్ బస్సెస్ తప్ప మిగతా అన్ని బస్సెస్ ఎక్కచ్చు అనమాట. సో 1 డేకి 12 euros. మేబీ నాది 1 డేకి ఉంది, 3 డేస్కి ఉంది, 5 డేస్కి ఉంది, అంతేగాని 4 డేస్కి లేదు. సో నేను 4 డేస్కే ఉంటాను. సో ఇవాళ 1 డే తీసుకున్నా. రేపు 3 డేస్ పాస్ తీసుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది కదా అని చెప్పి అలా తీసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు మెట్రో నుంచి బయటకు వచ్చాయి. ఇక్కడ నుంచి నేను వెళ్ళాల్సిన ప్లేస్కి డైరెక్ట్ బస్సు ఉంది. మెట్రో అంటే మళ్ళీ మెట్రో దగ్గర ఇంకో స్టాప్లో దిగి మళ్ళీ ఇంకో బస్కి మారి మళ్ళీ ఇంకో వెళ్ళాలన్నమాట. అందుకే బస్సు అయితే డైరెక్ట్ బస్ ఉంది కదా అని చెప్పి సో బస్సులో వెళ్దాం అనుకుంటున్నాం. బస్సులో ట్రామ్ అది చూడాలి, ఆ నెంబర్ వస్తే. సో అదే అనమాట. సో ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ ప్లేస్ ఎలా ఉంది అండ్ ఈ ప్యారిస్ సిటీ ఎలా ఉందో చూపిస్తారు చూడండి. సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట బస్ స్టాప్లో. సో నా వెనకాల ఒక షాప్ కనపడింది. సో ఆల్రెడీ టైం 12:20 అవుతుంది. సో ఎలా లంచ్ టైం అవుతుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ ప్రసాదం తిన్నా, ఆకలి వేస్తుందని చెప్పి. సో మెన్యూ చూస్తే మొత్తం హోల్ చికెన్స్ ఉన్నాయి. హోల్ చికెన్ 7 euros, హాఫ్ చికెన్ 4 euros అండ్ సింగిల్ లెగ్ పీస్ 1 euro అలా ఉందన్నమాట. సో మనకు అఫోర్డబుల్గానే ఉంది, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. సో ఇక్కడే లంచ్ చేసుకొని ఒకేసారి లంచ్ చేసి వెళ్ళిపోదామని చెప్పి వెయిట్ చేస్తున్నాయి. ఇంకా చూద్దాం, మీకు ఫుడ్ ఎలా ఉందో చూపిస్తా చూడండి.
ఇప్పుడే ఒక బస్ అయితే దిగేశాను, ఇప్పుడు ఇంకో బస్ చేంజ్ అవ్వాలి. సో పక్కనే అనమాట బస్ స్టాప్, అక్కడ దిగాను వెనకాల. అండ్ ఇప్పుడు ఆపోజిట్ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కేఎఫ్సీ ఉంది కదా, ఇక్కడ ఇంకో బస్ స్టాప్ ఉంది. ఇప్పుడే బస్ దిగేశాను, బస్ దిగి ఇప్పుడు మన ప్లేస్కి వెళ్తున్నాం. మన ప్లేస్ అంటే లైక్ ఇక్కడ ఒక చర్చ్ ఉంది, పేరు వచ్చి బసిలికా దు సుక్రే అనమాట. అంటే సేక్రెడ్ చర్చ్ అన్నట్టు దాని పేరు మీనింగ్ వస్తుంది. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి ఆ చర్చ్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాము. బయట నుంచే, లోపలికి ఏమీ వెళ్ళట్లేదు, జస్ట్ బయట నుంచి అలా చూద్దాము. ఇంకా అలా చుట్టుపక్కల ఏమైనా ఉంటే తిరిగేసి తర్వాత రూమ్కి వెళ్దాము. సో ఇలా పైకి వెళ్ళాలన్నమాట. ఇంకా సో ప్యారిస్లో వీధులు ఇలా ఉన్నాయి, ఇల్లులు ఇలాగే ఉన్నాయి. సో ప్యారిస్ అవుట్స్కట్స్లో ఇల్లులు కొంచెం మంచిగా ఉండేవి, ఇండివిజువల్ హౌసెస్. బట్ ఇక్కడ మొత్తం మనకు ఇలా బిల్డింగ్సే ఉన్నాయి. నాకైతే పెద్ద ఓకే అనిపిస్తుంది, మరి సో గొప్పగా ఉన్నట్టు ఏం అనిపించట్లేదు. యాక్చువల్లీ నాకైతే నేను ప్యారిస్కి వచ్చినాక నాకు ఏదో కొత్త కంట్రీకి వచ్చి కొత్త సిటీకి వచ్చిన ఫీలింగ్ అయితే రావట్లేదు అనమాట. సో మేబీ నేను ఏ మిలాన్లోనో, టూరిన్లోనో లేదా రోమ్లోనో ఉన్నట్టుంది. మేబీ ఆర్కిటెక్చర్ సేమ్ అలాగే అయి ఉండొచ్చు, దానివల్లే అనిపించిండొచ్చు. ఎందుకంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. సపోజ్ మీరు నా మిలాన్ బ్లాగ్స్లో కానీ ఆ టూరిన్ దాంతో చూసింటే, ఆ ఫొటోస్లో చూసింటే సేమ్ కొంచెం ఇంచుమించు ఇలాగే కనిపిస్తుంటుంది. లైక్ బిల్డింగ్స్ కానీ అలా సేమ్ ఒకేలాగా అనిపిస్తుంటుంది. అందుకే నాకైతే పెద్ద డిఫరెన్స్ కూడా అనిపించట్లేదు అనమాట. జస్ట్ వేరే ఒక సిటీకి వచ్చినట్టు అనిపిస్తుంది, అంతేగాని వేరే కంట్రీకి వచ్చినట్టు అనిపించట్లేదు. మేబీ ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆ లోరా మ్యూజియంకి వెళ్ళినప్పుడు అప్పుడేమన్నా మనకు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుందేమో చూద్దాం, ఆ ఫీల్ వస్తుందేమో చూద్దాం. ఈ కఫే బాగుంది, చాలా బాగుంది కదా కెఫే, ఇది క్యూట్గా. ఇప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కాలని, మరి ఇప్పుడు ఇన్ని మెట్లు ఎక్కాలి పైకి వెళ్ళాలంటే. చూద్దాం, వెళ్దాం. మీరు చూస్తున్నారుగా, ఇదే బసిలికా ది సుక్రే అనమాట. దీని హిస్టరీ చెప్తా చూడండి మీకు. సో మీకు చెప్పా కదా, ఇదే బసిలికా ది సుక్రే అనమాట. సేక్రెడ్ బసిలికా అంటే సేక్రెడ్ చర్చ్ లాంటిది. సో ఇది ఏంటంటే 19th centuryలో కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఒక ఆర్ట్ కోసం, దానికోసం మంచి కన్స్ట్రక్ట్ చేశారు. దానికోసము ఆర్ట్ని ఎంకరేజ్ చేయడానికి కోసం. ఇందులో మన వరల్డ్ ఫేమస్ పికాసో తెలుసు కదా మీకు, ద గ్రేట్ ఆర్టిస్ట్ పికాసో. ఆయన ఉన్నాడనమాట, ఆయన నివసించారనమాట ఈ ఇంట్లో. ఆయన ఉన్నాడు, ఈ చర్చ్ అండ్ ప్యాలెస్లో ఆయన ఉన్నాడు అనమాట ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకోటి ఏదో ఉందబ్బా, దీన్ని ప్యారిస్కి సోల్ ఆఫ్ ప్యారిస్ అంటారంట ఈ దాన్ని. ఎందుకంటే ప్యారిస్ అంటే ఆర్కిటెక్చర్, ఆర్ట్ కదా. సో అందుకోసమే ఇది సోల్ ఆఫ్ ప్యారిస్ అని చెప్తారంట దీన్ని. ఇది దీని గురించి హిస్టరీ. ఇక్కడ నుంచి చూడండి ప్యారిస్ ఎంత మంచిగా కనిపిస్తుందో. చూడండి ప్యారిస్ సిటీ ఎంత మంచిగా కనిపిస్తుందో. సో అక్కడి నుంచి మనం పైకి కిందికి దిగి రాగానే ఇక్కడ ఒక వీధి కనిపిస్తుంది. ఈ గల్లీ మస్తు ఉంటుంది అనమాట ఈ వీధి. సో మొత్తం గిఫ్ట్ షాప్స్ అండ్ ఇంకా లైక్ ఫుడ్ కోర్ట్స్ అవే ఉన్నాయి. మొత్తం షాపింగ్ ఏరియా లాగే ఉన్నాయి ఇది. సో
సో మంచి హ్యాపీనింగ్, ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మంచి హ్యాపీనింగ్గా ఉంటుంది అనుకుంటున్నా. ఇదైతే చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట. ఇవి చూడడానికి మంచిగా ఉంది నిజంగా. ఒక వైబ్ అయితే ఉంది ఈ స్ట్రీట్లో. బట్ మీరు స్కామర్స్ ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. స్కామర్స్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా నల్లోళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తారు, ఒక 4-5 వస్తారు మన చుట్టూ, మనతో మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తారు. మాట్లాడేసి ఇంకా తర్వాత లేదు ఇది చేతికి దారాలు అవి ఇవి కట్టేసి, లేదు ఇది కొనుక్కొని బాగుంటుంది ఫ్రీ అదేం కాదని చెప్పి కొనుక్కొని ఇంకొకరు మనల్ని రౌండప్ చేసి ఇంక తర్వాత ఎంత ఉంటే అంత డబ్బులు ఇవ్వమంటారు. ఫస్ట్గా వచ్చి ఇది సరిపోదు, అది కాదు ఇది కాదు అని చెప్పి మళ్ళీ మేము 10-15 రోజులు లాగేసే వరకు ఉండరు అనమాట. సో అలాంటి వాళ్ళు మిమ్మల్ని మాట్లాడించినా అస్సలు మాట్లాడకండి, ఏం చేయకండి, సైలెంట్గా వెళ్ళిపోండి అంతే. సో ఇలాంటి స్కామర్స్ చాలామంది ఉంటారు ఇక్కడ ప్యారిస్లో. స్కామర్స్, పిక్ పాకెటర్స్ చాలామంది అంటే చాలామంది ఉంటారు. అందరితో జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో. ఇది ప్యారిస్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది రైల్వే స్టేషన్ అంట. చూడండి ఎంత పెద్దగా ఉందో బయట నుంచి. అసలు రైల్వే స్టేషన్ లాగా కనిపించట్లేదు ఇది. నా చెకిన్కి అయితే టైం అయింది. సో టైం 3 అవుతుంది, 3 o'clock చెకిన్ ఉండే. సో టైం 3 అవుతుంది కాబట్టి ఇప్పుడు హాస్టల్ దగ్గరికి వచ్చి ఈ బ్యాగ్ మొత్తం హాస్టల్లో పెట్టేసి అండ్ కొంచెం మనం రిఫ్రెష్ అయ్యి, రిఫ్రెష్ అంటూ అంత టైర్డ్నెస్ అంటూ ఏం లేదు కానీ జస్ట్ ఫోన్ ఛార్జింగ్ చేసుకోవడం, డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి కదా, అవి చేసుకొని మళ్ళీ ఒకవేళ వర్షం పడకపోతే ఈవినింగ్ బయటికి వెళ్దాము. ఎందుకంటే బాగా వర్షం పడేలాగా ఉంది. సో వర్షం పడకపోతే ఈవినింగ్ అలా బయటికి వెళ్దాం, లేకపోతే ఇవాళకి ఇంతే ఉంటుంది. సో ఏదోటి కొద్దిసేపు తర్వాత మీకు చెప్తాను నేను. సో మన హాస్టల్ అయితే వచ్చేసింది, చూపిస్తా చూడండి మన హాస్టల్ ఎక్కడ ఉందా అనేది. సో ఇదే ఇప్పుడు నేను ఉంటున్న హాస్టల్. ఇది పీస్ లవ్ అండ్ హాస్టల్ అనమాట ఇది. సో పీస్ అండ్ లవ్ హాస్టల్, ఇందులోనే ఉండిపోతున్నా ఇవాళ నైట్కి. చూసారుగా హాస్టల్. నాకు వచ్చి పర్ 1 నైట్కి 25 euros అయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 2500 రూపీస్ అయిందనమాట నాకు పర్ నైట్కి. చూడండి ఇక్కడ ఇదిగో అక్కడే మెట్రో ఉంది, దగ్గరే మెట్రో స్టేషన్ ఉంది ఇక్కడ. అండ్ బస్ స్టాప్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, బస్ స్టాప్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. రెస్టారెంట్స్ ఉన్నాయి, ఏదో కొంచెం బయటకు కూర్చోడానికి స్పేస్ ఉంది. ఈవినింగ్ వచ్చి బయట కూర్చోడానికి ఇక్కడ కూర్చోవచ్చు, మంచిగా ఎక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు బయట. సో ఫైన్, బాగుంది. పక్కన లేక్ లాగా ఉన్నట్టుంది ఇక్కడ. సో అదే బాగుంది, చూద్దాం ఈవినింగ్ వచ్చి చూద్దాం మనం. ప్రస్తుతానికైతే ఇదే మన హాస్టల్ అనమాట. ఇదే మన హాస్టల్, పీస్ అండ్ లవ్. ఇదే నేను ఉండే హాస్టల్ రూమ్. క్లీన్ చేస్తున్నారు. సో ఇక్కడ ముగ్గురు, ఇక్కడ ఒకరు. నేనైతే ఈ బెడ్ తీసుకున్నాను. సో మనం రూమ్ వ్యూ చూద్దాం. చూడండి ఇదే రూమ్లో నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. చెప్పాక పక్కన లేక్ ఉందని చెప్పి. సో అదే లేక్ వ్యూ అయితే ఉంది. ఓకే ఫైన్. రూమ్ అయితే నీట్గా ఉంది అండ్ రూమ్ వ్యూ కూడా బాగుంది. ఇది రైల్వే స్టేషన్. ఇది హాయ్. సో వర్షం అయితే పడట్లేదు అనమాట. సో అందుకే కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఎక్కడ వచ్చానంటే షామ్ ఎలీజీ అనే దానికి వచ్చాను అనమాట. ఇది ఏంటంటే ఇక్కడ మొత్తం మనకు షాపింగ్ ఏరియానే ఉంటుంది, మొత్తం లగ్జరీ షాపింగ్ ఏరియానే ఉంటుంది. ఇది నా వెనకాల ఈసారి డియోర్ ఉంది, నా వెనకాల అక్కడ డియోర్ ఉంది. ఇటు పక్కన ఇక్కడ వచ్చి సెయింట్ లారెంట్ ఉంది. ఇంకా ఇక్కడ గివెంచి ఉంది ఇటు సైడు. సో ఇంకా ముందు పోతే అక్కడ గూచి అవన్నీ ఉన్నాయి. సో ఇలా ఈ ఏరియా మొత్తం మంచి కాస్ట్లీ షాపింగ్ ఏరియా అనమాట. సో జస్ట్ అలా ఒక వాకింగ్ చేసుకుంటూ వెళ్ళి చూసుకొచ్చేద్దాము. జస్ట్ ఒక వాకింగ్ టూర్ లాగా, జస్ట్ సైట్ సీయింగ్, సిటీ సీయింగ్ లాగా ఉంటుందని చెప్పి అలా వచ్చాను. అండ్ ఇంకా అక్కడ ఆర్చ్ ఇది ఉంటుంది. సో అది ఒకసారి చూపిస్తాను మీకు. ఇంకా డీటెయిల్గా రేపు వస్తాను మళ్ళీ దానికి అక్కడ డీటెయిల్గా అక్కడ చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఇస్తాను. ఈ సైట్ సీయింగ్ అలా ఏమైనా మంచి లొకేషన్స్ ఉంటే చూపించి అలా మీకు సైట్ సీయింగ్ చూపిస్తాయి. ఇక్కడ ఈ గల్లీలు మంచి కలర్ఫుల్ ఉంటుంది అండ్ మంచి కాస్ట్లీ షాపింగ్ ఏరియా కాబట్టి సో అలా ఒక చిన్న సైట్ సీయింగ్ చూపించి ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను అనమాట ఈ రోజుకి. సో చూడండి ప్యారిస్ మెయిన్ అట్రాక్షన్ ఐఫెల్ టవర్. సో అక్కడ తిరిగి కొంచెం నడిచాను కొంచెం. సో నాకైతే పెద్ద గొప్పగా అయితే ఏమనిపించలేదండి.
ఏదో ఓవర్ రేటెడ్ అనిపించింది. జస్ట్ ఆ హై రేంజ్ షాప్స్ ఉన్న స్టోర్స్ ఉన్నాయి అంతే, కానీ నాకు ఇంకేం అనిపించలేదు. సర్లే ఇంకా వేరే రూట్లో వచ్చి అలా వాక్ చేస్తున్నా. వస్తుంటే ఐఫిల్ టవర్ కనపడింది. సో చిన్న ఒక లుక్ వేసుకోండి ఇప్పుడే మీరు. ఇది ఒక మిగతా డీటెయిల్గా ఐఫిల్ టవర్ టూర్ డీటెయిల్గా రేపు చూపిస్తాను అనమాట. రేపటి వీడియోలో వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న గ్లిమ్స్ వదులుతా అంతే. ఐఫిల్ టవర్ మిగతా అన్ని కొన్ని రేపు నెక్స్ట్ వీడియోకి ఇది గ్లిమ్స్ అనమాట. సో ఈ గ్లిమ్స్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. సో అండ్ వీడియో ఎలా అనుకుంటున్నారో కూడా కింద కమెంట్ చేయండి. ఫాల్ స్టార్ట్ అయింది ఇప్పుడే. సో కలర్స్ కొంచెం బాగానే ఉన్నాయి. ఇప్పుడు మీకు లైటింగ్ సరిగ్గా లేదు కాబట్టి ఈ కలర్స్ అన్నీ మీకు సరిగ్గా కనిపించట్లేదు అనమాట. బట్ రియల్గా చూస్తే చాలా బాగున్నాయి కలర్స్. అంటే మీకు తెలిసిందే కదా ఫాల్ కలర్స్ ఎలా ఉంటాయో, అలాగే ఉందనుకోండి. హలో. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా ఈరోజుకి ఇక్కడితో ఎండ్ అనమాట ఈ వీడియో. సో మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకే? అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది మాత్రం మర్చిపోకండి. బెల్ ముఖ్యం బిగులు. సో దట్స్ ఇట్ గైస్, సీ యూ టుమారో. సైనింగ్ ఆఫ్, యువర్ మహేంద్ర.